హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సబ్సిడీలో పార్ట్ 2 గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఈ పార్ట్ 2లో మనం మేజర్గా కార్పొరేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇంతవరకు మనం సామాన్య ప్రజలు తీసుకునే సబ్సిడీల గురించే పార్ట్ 1లో ఎక్కువగా చెప్పాను. ఇప్పుడు కార్పొరేట్లు తీసుకునే సబ్సిడీ గురించి మీకు కొంచెం బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ కార్పొరేట్లు సబ్సిడీలు తీసుకోవట్లని చాలా ఎక్కువ సబ్సిడీలు తీసుకుంటాయి. మనతో సమానమైన సబ్సిడీలు కార్పొరేట్లు తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 4-5 సంవత్సరాల క్రితం కార్పొరేట్ ట్యాక్స్ని దాదాపు 10% తగ్గించారు. దానివల్ల ఈ 4-5 సంవత్సరాల్లో గవర్నమెంట్కి వచ్చిన నష్టం దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు. అంటే 8 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి సబ్సిడీల రూపంలోనే వచ్చేది. ఇంకా రెండో విషయం, వాళ్ళు ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళకి చాలా తక్కువ రేటుకి భూములు దొరుకుతాయి. పవర్లో సబ్సిడీ వస్తుంది. వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు గవర్నమెంట్లు కల్పిస్తారు. ఇవన్నీ లెక్కేసుకుంటే కార్పొరేట్లు తీసుకునే సబ్సిడీలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వకూడదని మనం చెప్పలేము. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే ఆ చుట్టుపక్కల ఎంతో ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే కియా మోటార్స్ వచ్చిన తర్వాత ఆ ఏరియాలో ఎకనామిక్ యాక్టివిటీ చాలా వరకు పెరిగింది. అంటే ఈరోజు సబ్సిడీ తీసుకున్న తర్వాత అక్కడ దానికి సంబంధించిన ఉపయోగాలు ఏమైనా జరిగితే సబ్సిడీ ఇవ్వడంలో తప్పు లేదు. కానీ సబ్సిడీ ఊరికే వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి సబ్సిడీలు తీసుకుంటే మాత్రం అది చాలా అంత ఆమోదయోగ్యమైన విషయం కాదు. ఇప్పుడు సపోజ్ కొన్ని కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు ఒక్కొక్క లాభాలు చూస్తే 100 కోట్లు 1000 కోట్లలో ఉంటాయి. సో ఎగ్జాంపుల్కి మన రిలయన్స్ చూసుకుందాం. లాస్ట్ ఇయర్ రిలయన్స్ నాకు తెలిసి ఖర్చులన్నీ ట్యాక్సులు అన్నీ పోను వాళ్ళకు వచ్చిన లాభం దాదాపు 75,000 కోట్ల రూపాయలు. ఆ 75,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కట్టేస్తే వాళ్ళకి దాదాపు 40,000 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. 40,000 కోట్ల రూపాయల లాభం వచ్చిన వాళ్ళు చిన్న చిన్న సబ్సిడీలు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే సబ్సిడీలు, గవర్నమెంట్ నుంచి ఏవేవి సబ్సిడీలు వస్తున్నాయో అన్నీ అప్లై చేసి తీసుకుంటారు. అదేవిధంగా చాలా ఇండస్ట్రీస్ వాళ్ళు 100 కోట్ల లాభాలు వచ్చినా వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు తీసుకుంటారు. ఇది ఎంతవరకు వాళ్ళకి అవసరం ఆ సబ్సిడీలు. అదేవిధంగా కొంతమంది సెలబ్రిటీలు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు. ఎగ్జాంపుల్ మన రాజకీయ నాయకులను తీసుకుందాం. వాళ్ళకి ఎన్నో రకాల సబ్సిడీలు ఉంటాయి. క్యాంటీన్ అని చెప్పి, వాళ్ళ ఎలవెన్స్లు అని చెప్పి చాలా రకాల సబ్సిడీలు ఉంటాయి. ఇప్పుడు ఆ సబ్సిడీలన్నీ వాళ్ళకి అవసరమా? ఇప్పుడు ఆ సబ్సిడీలు లేకుండా వాళ్ళు ఉండలేరా? డెఫినెట్గా వాళ్ళకి ఆ సబ్సిడీలు పెద్ద అవసరం లేదు, కానీ ఫ్రీగా వస్తుంది కదా తీసుకుందాం. ఈ టైప్ ఆఫ్ కల్చర్ మారాలి. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అవసరం లేని వాళ్ళు ఎందుకు సబ్సిడీలు తీసుకోవాలి? సబ్సిడీలు ఏదో గవర్నమెంట్ సబ్సిడీలు పెట్టిందంటే అవసరమైన వాళ్ళకి పెట్టింది. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కోటీశ్వరులు అని చెప్పలేము. దాంట్లో కూడా నార్మల్గానే పెద్దగా ఆస్తిపాస్తులు లేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు సబ్సిడీలు యూజ్ చేసుకున్నా పర్లేదు. కానీ 100 కోట్లు 1000 కోట్ల ఆస్తుల్లో ఉన్న వాళ్ళు కూడా సబ్సిడీలు తీసుకుంటే దానివల్ల ఉపయోగం ఉంది. దానివల్ల అది ప్రజల మీద భారం పడటమే కదా. కాబట్టి ఇలాగ అవసరం లేని వాళ్ళు సబ్సిడీలు తీసుకోవడం కూడా అంత దేశానికి మంచిది కాదని మా ఉద్దేశం. ఇంకా పాయింట్ 2, ల్యాండ్ అలాట్మెంట్. ఈ ల్యాండ్ అలాట్మెంట్ అనేది చాలా వరకు అది మిస్యూజ్ ఎక్కువగా జరుగుతుంది. మీకు తెలుసో లేదో, చాలా వరకు మన రాష్ట్రంలో సెజ్లు, SEZ అని చెప్పి, ఇంతకుముందు IDA అని ఉండేది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా అని చెప్పి, అంటే APIIC వాళ్ళు ఇచ్చేవారు. వీళ్ళందరూ ఈ ఏరియాలో ఏంటంటే వీళ్ళు ల్యాండ్ అంతా ఎక్వైర్ చేసి ఎవరైనా ఇండస్ట్రీలు పెడితే వాళ్ళకి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి కొంచెం తక్కువ రేటుకి వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేస్తారు. ఇది ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకునేటప్పుడు అటువంటి ల్యాండ్ తీసుకొని ఇండస్ట్రీ పెట్టుకుంటే ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ ఇండస్ట్రీ 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇండస్ట్రీ పెట్టి కొన్ని వేల ఎకరాలు తీసేసుకొని ఒక 5,000 మందికో 4,000 మందికో ఉద్యోగాలు ఇస్తే దానివల్ల ఉపయోగం ఏముంది? అన్ని వేల ఎకరాలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఈ మధ్య మనం విశాఖపట్నంలో చూసాం, దాదాపు 15 కోట్లు విలువ చేసే భూమి ఎకరం ₹1,00,000 ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి రాసి ఇచ్చారు. దానివల్ల యూజ్ ఏముంది? వాళ్ళు భీమిలి రోడ్లో హోటల్ కొట్టుకోవడానికి ఎకరం 15 కోట్ల రూపాయలు ఉన్నదాన్ని ₹1,00,000 తెచ్చుకున్నారు. ఇప్పుడు అలాంటి వాటికి ఇవ్వడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఇలాంటివన్నీ మనం
కొంచెం ఆలోచించాల్సిన విషయాలు. ఇంకోటి ఏంటంటే మన రాష్ట్రంలో ఎన్నో సెర్చ్లు ఉన్నాయి, ఎన్నో ఐడియాలు ఉన్నాయి. చాలా వరకు ఏ సెర్చ్కి వెళ్ళినా, ఏ ఐడియాకి వెళ్ళినా చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని రకాల స్థలాలన్నీ పూర్తిగా ఫిల్ అయిపోయి ఉంటాయి. చాలా వరకు మేజర్ ఏరియాస్ అన్నిటిలోనే. కానీ అక్కడికి వెళ్ళి మనం చూస్తే అక్కడ ఇండస్ట్రీలు అయితే కనిపించవు. ఇక్కడ స్థలాలు ఏమో సేల్ అయిపోతాయి, కానీ అక్కడ ఇండస్ట్రీలు ఉంటాయి. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ డబ్బులు ఉన్నవాడు ఆ స్థలం కొనుక్కొని అట్లా పెట్టేసుకుంటున్నాడు, అంతే తప్ప ఇండస్ట్రీ పెట్టడం లేదు. ఈరోజు నిజాయితీగా ఇండస్ట్రీ కరెక్ట్గా పెడదాం అనుకున్నోడికేమో స్థలం దొరకదు, ఆ స్థలం ఉన్నోడేమో ఇండస్ట్రీ పెట్టడు. దేనికోసం ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. విశాఖపట్నంలో బ్రాండిక్స్ అనేది చాలా పెద్ద కంపెనీ, శ్రీలంక కంపెనీ. దాదాపు ఒక 15 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. అది 2009లోనో 2010లోనో స్టార్ట్ అయింది. అప్పుడు వాళ్ళకి దాదాపు 1000 ఎకరాల స్థలాన్ని ఎకరా రూపాయి లీజుకి చెప్పిన వాళ్ళకి ఇచ్చారు. ఆ టైంలో వాళ్ళు 60,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆ ల్యాండ్ తీసుకున్నారు ఎకరం రూపాయికి. ఈరోజు అది ఆ ఎకరం దాదాపు కోట్ల రూపాయల్లో ఉంటుంది. కానీ ఈ రోజు వరకు స్టార్ట్ అయ్యి 15 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజుకి దాంట్లో సగం మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరకలేదు. నాకు తెలిసి మ్యాక్సిమం 30,000 మంది వర్క్ చేస్తున్నట్టు ఉన్నారు అక్కడ. 60,000 మందికి కమిట్మెంట్ ఇచ్చినట్టు గుర్తు. దీంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి. ఎన్నో ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి. అక్కడేమో స్థలాలు అలాట్మెంట్ తీసుకుంటారు, అక్కడ ఇండస్ట్రీలు పెట్టరు. కాబట్టి ఈ విషయంలో కొంచెం ప్రభుత్వం ఆలోచించి కరెక్ట్గా ఇచ్చిన టైంకి ఎవరైనా కట్టకపోతే ఆ ల్యాండ్స్ని తిరిగి తీసుకునే అవకాశం ప్రభుత్వాలు చూడాలి. అది కాక ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు ల్యాండ్స్ పెద్ద పెద్ద కంపెనీలకి 1000 ఎకరాల్లో చాలా తక్కువ రేటుకి ఇస్తారు. కానీ అదే పరిస్థితి చిన్న చిన్న వాళ్ళకి, ఎస్ఎంఈలు ఇలాంటివి ఉంటారు, పెద్దగా వాళ్ళకేమో అవసరం ఉండదు. ఏదైనా ఒక ఇండస్ట్రీ ఉందంటే దాని పక్కన యాన్సిలరీస్ ఉంటాయి. ఏదో రెడ్ మిషన్లో డ్రిల్లింగ్ మిషన్ ఏదో పెట్టుకొని చిన్న చిన్న జాబ్ వర్కులు చేసుకునే వాళ్ళు ఉంటారు, వెల్డింగ్ చేసుకునే వాళ్ళకి పెద్దగా అవసరం ఉండదు. 200 అడుగులు 300 అడుగులు ఇలాంటి చిన్న చిన్న షాపుల్లాగా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాళ్ళకి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకొని వాళ్ళకి ఫ్రీగా లేదంటే వీళ్ళకి ఇచ్చినట్టే ఎకరం ఏదో రూపాయికి 10 రూపాయలకి ఇస్తే ఇది చిన్న చిన్న వ్యాపారస్తులకి అది ఎంతో విధంగా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి కొన్ని 1000 ఎకరాలు ఇస్తున్నప్పుడు ఇలాంటి చిన్న వ్యాపారస్తులకి 2 ఎకరాలు 3 ఎకరాలు ఇవ్వడం గవర్నమెంట్కి పెద్దగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మూడో పాయింట్ లేబర్ ఫోర్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం అనమాట. అంటే మీకు యాక్చువల్గా అవసరమైన లేబర్ వర్క్లు చేయడానికి లేబర్ దొరకడం లేదు. సపోజ్ మన రాష్ట్రం తీసుకుందాం, విశాఖపట్నంలో కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ కన్స్ట్రక్షన్లోనే ఉత్తరప్రదేశ్ నుంచో, బీహార్ నుంచో, ఒరిస్సా నుంచో, వెస్ట్ బెంగాల్ నుంచో ఎక్కడెక్కడి నుంచో లేబర్ వచ్చి ఇక్కడ పనిచేస్తూ వాళ్ళు సంపాదించుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న లేబర్ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయా? అందరూ ఉద్యోగాలు చేస్తున్నారా? మరి అందరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంకా మన దగ్గర ఇంత సబ్సిడీల రూపంలో ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే మనం ఏంటంటే ఆ పని చెయ్యం. ఓ పని ఇచ్చినా సరే ఆ ఒరిస్సా నుంచి అటు నుంచి వచ్చిన వాడు 300-400 రూపాయల జీతానికి పని చేస్తాం, మనం 700-800 రూపాయలు అడుగుతాం. కాబట్టి ఈరోజు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ లేబర్ ఫోర్స్ అంతా వేరే స్టేట్ల నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ దగ్గర పని లేక ఇక్కడికి వస్తున్నారా అంటే అక్కడ మనకు వాళ్ళకి అంత సబ్సిడీలు అవసరం లేదు. ఇప్పుడు మనం సబ్సిడీ తీసుకున్న పని చేసుకోవడానికి ఏముంది, పనులు చేయరు. ఈరోజు మనకి ఎక్కువగా ఇప్పుడు లేబర్ ఈ పొలం పనులకి ఇంతకుముందు చాలా మంది లేబర్ దొరికేవారు. ఈరోజు పొలం పనులకి రైతులకి లేబర్ దొరుకుతున్నారా? ఈరోజు రైతులకు అదొక పెద్ద ప్రాబ్లం. పొలం పనులు చేసేటప్పుడు ఒక రీజనబుల్ రేట్కి ఎక్కడ లేబర్ దొరకటం లేదు. దానివల్ల వాళ్ళ ఇన్పుట్ కాస్టులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనమేమో ఇక్కడ అయితే వాళ్ళకి ఏంటంటే పని లేక ఇప్పుడు పని చేస్తారు. ఈరోజు రేపు నేను పని చేయకపోతే నాకు ఇంట్లో జీతం గడవదు అనుకునేటప్పుడు పని చేస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మనం నచ్చిన డబ్బు ఇస్తే పని చేస్తాం, లేదంటే లేదు, మనకు గడవదనే పరిస్థితి లేదు కదా అనే టైప్లో ఉంటే ఎక్కడ ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది?
ఇప్పుడు సబ్సిడీ తీసుకున్న దానికి సమాంతరంగా పని చేసుకుంటే అటువంటి వాళ్ళు ముందు ముందు సమాజంలో ముందుకు వెళ్తారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం గవర్నమెంట్ ఆలోచించాలి. ఇంత ఎక్కడో నుంచో కొన్ని వేల మంది వచ్చి మన స్టేట్లో పని చేసుకుంటుంటే మనం ఇక్కడ పని పాట లేకుండా ఖాళీ కూర్చుంటే అది ఎంతవరకు సమంజసంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్లోని ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. ఇంతకు ముందు దాదాపు 2014-15లో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు అందరికీ ఒక పిలిపిచ్చారు. అప్పుడు గ్యాస్ సిలిండర్లు అనేవి ఇంచుమించు తీసుకున్న ప్రతి ఓడికి సబ్సిడీ వచ్చేది. అప్పుడు సబ్సిడీలు అవసరం లేని వాళ్ళు సబ్సిడీ మాకు అక్కర్లేదని చెప్పి అందరూ వదులుకోండి అని చెప్పి ఆయన పిలిపించినప్పుడు కొన్ని లక్షల మంది సబ్సిడీలు వదులుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈరోజు ఎందరో కార్పొరేట్లు కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలు కానీ సబ్సిడీ అవసరం లేకపోయినా సరే ఎందరో సబ్సిడీలు తీసుకుంటున్నారు. నేను గవర్నమెంట్కి చేసే విన్నపం ఏంటంటే, మీరు ఆల్రెడీ సబ్సిడీలు ఇస్తున్నప్పుడు మీ అంతటా మీరు ఫోర్స్ఫుల్గా సబ్సిడీని బయట తీసేయకుండా ఈరోజు ఒక పిలుపు ఇవ్వండి. నిజంగా సబ్సిడీలు అవసరం అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. సబ్సిడీలు అవసరం లేని వాళ్ళు, అది కార్పొరేట్లైనా సెలబ్రిటీలైనా లేదంటే ఆల్రెడీ హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళైనా ఎక్కడైనా ఏ విధమైన సబ్సిడీ అయినా యూజ్ చేసుకుంటే మీ అంతటా మీరు స్వచ్ఛంగా సబ్సిడీని వదులుకోండి అని చెప్పి గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక విన్నపం ఏమైనా ఇస్తే ఎంతమంది వస్తే అంతమంది ఈ విధంగా ఏంటంటే స్టెప్ బై స్టెప్ అలాగా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఈ సబ్సిడీల మీద డిపెండ్ అయ్యే వ్యక్తులు తగ్గుతారని చెప్పి నా అభిప్రాయం. ఇంకా లాస్ట్గా ఇంతవరకు నేను చెప్పిన అభిప్రాయాలన్నీ పూర్తిగా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు తప్ప ఇక్కడ ఎవరిని కించపరుద్దామని కానీ సబ్సిడీలు తీసుకుంటున్న వాళ్ళని కించపరుద్దామనే ఉద్దేశం నాకైతే లేదు. ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ప్రతి మనిషి కూడా ప్రభుత్వం ఇచ్చిన రాయితీల మీద కాకుండా తన సొంత కాళ్ళ మీద నిలబడాలని చెప్పే ఉద్దేశమే తప్ప ఎవరిని కించపరుద్దామని చెప్పి ఎవరి మనోభావాలని ఇబ్బంది పెడదామని చెప్పి అయితే నా ఉద్దేశం కాదు. అట్లా కాకుండా ఎవరైనా సరే ఇబ్బంది పడినా ఈ సబ్సిడీలు తీసుకునే వాళ్ళని ఎవరిని కించపరచాలని ఉద్దేశం కాదు. నా ఉద్దేశం సబ్సిడీలు డెవలప్మెంట్ రెండు సమాంతరంగా జరగాలనేదే నా ఉద్దేశం. కాబట్టి ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.